నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మీరు లాస్ట్ ఎపిసోడ్స్లో అనుకుంటా ముత్యాల హారతి గురించి చెప్తాను స్వామివారికి ఇచ్చుకునేది అని చెప్పారు. స్వామివారికి అవ్వచ్చు, లక్ష్మీదేవికి అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, ఇష్టదైవానికి. ముత్యాల హారతి అంటే ఏంటి, ఎలా ఇచ్చుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. నేను ముత్యాల హారతి ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ రోజు. అంటే ఎప్పుడైనా నేను ఇవాళ హారతి ఇవ్వలేదు అని అంటే సడన్గా మనం పడుకుండిపోయాను అనుకో, అయ్యో ఇవాళ ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ మొహంకాలు చేతులు కడుక్కొని పడుకోవడం అంటే రాత్రిపూట ఇచ్చే హారతి ఇది. రాత్రిపూట ఇవ్వాలి. అంటే ముత్యాల హారతి స్వామివారికి తిరుమలలో ఏంటంటే లాస్ట్ ఏకాంత సేవ చేసినప్పుడు పాట పాడతారనమాట. అది వేంగమాంబ గారు రచించిన పాట. చాలా ప్రేమతో స్వామికి ఎటువంటి దిష్టి తగలకూడదు అని చెప్పి, అంటే ఎప్పుడైతే భగవంతుడిని మనలో ఒకటిగా మనవాడిగా మనం స్మరిస్తామో అప్పుడు ఇక అంతా మనకులాగానే అని అనుకుంటాం అనమాట. ఆ మనకులాగా అనుకున్నప్పుడు ఆ ప్రేమ అనేది భక్తితో కూడిన ప్రేమ ఉండాలంటాను, చూసావా, అది ఉద్భవిస్తుంది మనకి. ఎలా అంటే ఇంకా అమ్మ ఇట్లా ఇవ్వలేదా అని చెప్పి వెంటనే నేను లేవడం, మళ్ళీ మీరు పడుకోండి నేను ఇప్పుడే వస్తానని మోంకాలు చేతులు కడిగేసుకొని స్వామివారికి హారతి ఇవ్వడం అనమాట. చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తిరుమలలో మనం ఏకాంత సేవని చూడలేకపోవచ్చు. లాస్ట్ టికెట్స్ చాలా ఎప్పుడెప్పుడో కొన్ని ఏళ్ళకు కూడా బుకింగ్ అయిపోతూ ఉంటాయి ఎప్పటివి కూడా. కానీ స్వామివారు పిలిస్తే పలుకుతారు, మన దగ్గరికి వస్తారు. ఇవన్నీ కూడా మనం మన జీవితంలో ఆపాదించుకుంటే కనుక, అంటే అలవాటు చేసుకుంటే స్వామి ఎక్కడో లేడు, మన ఇంట్లోనే ఉన్నాడు అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. అంటే స్వామివారికి ఈ హారతి ఇచ్చేటప్పుడు తప్పకుండా స్వామివారి ఫోటో ఒకటే కాదు, అమ్మవార్లు కూడా ఉండాలి పక్కన అనమాట. తప్పకుండా. ఎలాగో వక్షస్థలంలో ఉంటారుగా, వక్షస్థలంలో ఉన్నా కూడా పక్కన అమ్మవార్లు కూడా ఉన్న ఫోటో అయితే చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఆ పాట పాడేటప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే శ్రీనివాసునికి, ఇక్కడ కొలువై ఉన్న దైవానికి, అలాగే అలిమేలు మంగమ్మ ఇప్పుడు ఎలా అయితే వక్షస్థలంలో ఉంది అని నువ్వు అన్నావో అక్కడ ఉన్న అమ్మవారికి కానీ, వక్షస్థలం మీద ఉన్న అమ్మవారికి, అలాగే ప్రతిదీ అసలు ప్రభుత్వ మూలధనానికి, అక్కడ అదేంటి మాడవీధులకి, మళ్ళీ గొడుగులకి, చివరికి వంట వండే గిన్నెలకి, ప్రతి ఒక్కటికి స్వామి సేవలో ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అన్నిటికీ, ఉత్సవాలకి అన్నిటికీ కూడా దిష్టి తగులుతుంది. అలా తగలకూడదు అని అమ్మవారు ఆర్తారు. దిష్టి తగులుతుంది అనేది ఎంత నిజం అంటే మనం ప్రతిసారి అనుకుంటాం, అబ్బా ఎంత బాగా వస్తుందో వాసన ప్రసాదాలు తీసుకునే దగ్గర, అబ్బా అంబారీలు ఎంత బాగున్నాయో, అబ్బా మాడవీధులు ఎంత బాగున్నాయో, అబ్బా స్వామి ఎంత బాగున్నాడు, ఎంత మనోహరంగా. అలా ప్రతి మాటని తీసుకుని ఆవిడ చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక మనం పాడుతూ ఉంటేనే మనకు అనిపిస్తూ ఉంటుంది, అది ఇట్లా దిష్టి తీయాలి, ఇలా దిష్టి తీయాలి, అవును దీని దిష్టి తగలకూడదు, దానికి దిష్టి తగలకూడదు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఏంటంటే మీరు ఏం చేస్తారు, ముత్యాల హారతి అనగానే అందరూ ముత్యాలు ఉండాలా అని అనుకుంటే, స్వామికి సమర్పించుకోవాలి అని అనుకుంటే ఎప్పుడైనా కూడా విష్ణువు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. మీరు పెట్టారనుకోండి మరీ మంచిదే, కానీ అమ్మవారు పాడిన పాట ఆవిడ పలుకులే ముత్యాలు ఇక్కడ, ఇంకోటి ఏవో కాదు. ఆ పాట ఎక్కడక్క మీరు పాడతారా, లేకపోతే అదేమన్నా స్తోత్రం లాగానా? ఇలా పాట లాగానే ఉంటుంది పద్మిని. నేనేం చేస్తానంటే, మనకి వేంగమాంబ గారి సినిమా వచ్చింది, అందులో చిత్ర గారు పాడారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరు పాడారో కానీ భలే ఆర్ద్రతతో పాడారు నిజంగా. అది పెట్టేసుకుంటారా? నేను అది పెట్టేసేసుకొని నేను కూడా పాడుతూ ఉంటాను అన్నమాట నాకు వచ్చినంతలో. అయితే మనం ఆ కర్పూరం బిళ్ళ ఒకటి పెట్టి ఎక్కడ కదలకుండా ఇవ్వాలి హారతి. కదలకుండా అంటే ఇట్లా తిప్పకూడదా, మామూలుగా ఇలానే పట్టుకోవాలి, హారతిని పట్టుకోవాలి అంతే, ఎక్కడ కూడా తిప్పద్దు. తిప్పకుండా అలానే పట్టుకొని, నాకేమనిపిస్తుంది అంటే ఏకాంత సేవ కదా,
అలా మనం చూస్తూ 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 చూస్తూనే నిద్రపోతాం. అలానే వెంకటేశ్వర స్వామి కూడా అలా హారతి ఇస్తూ 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 ఉంటే అలా తిప్పకుండా అలా పెడతాం కదా, అలా చూస్తూ చూస్తూ ఆయన కూడా నిద్రపోతారేమో అనిపిస్తుంది. బాగా అలసిపోతారు పొద్దున్న నుంచి పాపం ఎంతో మందిని. ఆయన నిజంగా ఒక గంటన్నా పడుకొని ఇస్తున్నామో లేదో అనిపిస్తుంది నాకు. ఎక్కడ పడుకొని ఇస్తున్నాం, వెంటనే సుప్రభాతం అని మొదలైపోతుంది. ఒక గంట ఏమో మాక్సిమం. కాబట్టి అయితే ఎటువంటి బాధలు తీరట్లేదు, మా ఇంట్లో చాలా కష్ట నష్టాలు ఉన్నాయి, ఎవరి మాట వినడం లేదు. ఇవి చాలా వింటున్నాను ఈ మధ్య. మా పిల్లలు అసలు మాట వినట్లేదు, మా వారు ఏదైనా చేద్దాము అంటే ముందుకు కదలరు, ఏముందిలే ఈ దోషాలయం మనని ఏం చేస్తాయిలే, మొదటి నుంచి మన జీవితం ఇలానే ఉందిలే అని అనుకొని ఇలా నడిపేస్తున్నామండి. ఎవ్వరు నా మాట వినట్లేదండి అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్వరో వినక్కర్లేదు, భగవంతుడు వింటే చాలు మన మాట. ఆయన వింటే అందరూ వింటారు. కాబట్టి ఎవరైతే ఇలాంటి బాధలు, తీరని బాధలు ఉన్నాయి, అసలు ఇంకా మేము ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాము అని అనుకున్నప్పుడు ఈ ముత్యాల హారతి ఒక 42 రోజులు 41 రోజు మండల దీక్ష. కొంతమందికి మండల దీక్ష 41 days అంటారు, కొంతమంది 43 days అంటారు. అలా మీ ఇష్టం, మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే అది. మీరు చక్కగా 43 చేస్తే 7 సంఖ్య వస్తుంది కాబట్టి స్వామివాడు 7 కొండల వారు కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు 4 రోజులు ఆపేసేసి మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. అసలు ఎలా చేయమంటారు? ఒక ప్లేట్ తీసుకున్నాము, మధ్యలో హారతి పెట్టుకున్నాము, చుట్టూరా కొన్ని ముత్యాలు పువ్వులు మీ ఇష్టం ఉంటే వేసుకోండి. ముత్యాలు లేని పక్షంలో చక్కగా పువ్వులు పెట్టచ్చు. అలంకారం మీ ఇష్టం ఇంకా. కాబట్టి కర్పూరం మాత్రం కంపల్సరీగా ఉండాలి. నేనేం చేస్తాను అంటే ఒక్క 5 నిమిషాల ముందు అన్ని రెడీ చేసుకునే ముందు ఒక 7 ఒత్తులు వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి దాని మీద కర్పూరం జవ్వాజి పౌడర్ అది వేసి దీపం పెడతాను. ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత కొంచెం ఎలాచీలు ఒకటి నైవేద్యం పెడతాను. అలా పెట్టిన తర్వాత మాకు ఏం అలవాటైంది అంటే అందరం తల ఒక ఎలాచీ తినడం అలవాటైంది నైట్ పడుకునేటప్పుడు. చూడు ఎంత డిఫరెన్స్ ఉందో మా హెల్త్ విషయంలో కూడా. అవునా? పిల్లలు కూడా అది నచ్చలేదనో ఇది నచ్చలేదనో కాసేపు కడుపులో నొప్పనో ఇట్లా అనేవన్నీ కూడా తగ్గిపోయాయి అనమాట. అలాగే మనకి ఇమ్యూనిటీ అది కూడా బాగుంటుంది. డెఫినెట్లీ. స్వామివారికి ఎలాచీ సమర్పిస్తే కూడా ఎలాచీలో కూడా చాలా అంటే ఎన్నో సంవత్సరాలు నువ్వు అలా బాక్స్లో పెట్టుంచు, మినిమం 1 year దాని ఫ్రాగ్రెన్స్ అలా ఉండిపోతుంది, పాడవడం చేయడం అట్లా ఉండదు అనమాట. సుగంధ ద్రవ్యం కాబట్టి మనకి ఆర్థిక బాధలు ఏమన్నా ఉంటే కూడా తొలగించుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే వెంగమాంబ గారి గురించి తప్పకుండా ఒక ఎపిసోడ్ చేసుకుందాం మనం. వివరంగా మాట్లాడతారా? ఇలాంటి హారతిని మనకు అందించారు అని అంటే ఆవిడ జీవితం కూడా మీరు చూస్తే ఎన్ని ఒడిదుడుకులో, అసలు ఎంత మందితో ఎన్ని మాటలు అపవాదాలు నిజంగా. అలా ఉన్నా కూడా స్వామి సేవని మర్చిపోలేదు. అది నాకు చాలా ధైర్యాన్ని కలిగిస్తుంది అనమాట. మనం పడే బాధల్లో ఆవిడ పడినవి అన్ని చదువుతూ ఉంటే ఏముంది మన జీవితంలో, ఆర్థిక ఇబ్బందులు ఒకటి మనం పడేవి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా అవమానించేవి, కానీ నిజంగా ఈ రోజున మనము ఆధ్యాత్మికంగా ముందున్నాము అంటే మన ఇంట్లో వాళ్ళు సహకరిస్తున్నారంటే మనం చాలా అదృష్టవంతులు నిజంగా. అంటే సొసైటీకి భయపడకుండా, కొంతమంది ఇన్ని పూజలు చేస్తున్నారేంటి అది అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంతకు ముందు రోజుల్లో. నేను చెప్తాను అట్లా అనకుండా మనల్ని సపోర్ట్ చేయాలంటే కంటిన్యూ చేసుకోండి, కానీ ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు మాత్రం అలాంటివి ఏవి దోషాలు ఉండకూడదు. బ్యూటిఫుల్ అక్క, చాలా మనసుకి చాలా హత్తుకుంది. అందులో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేటటువంటి సేవ కాబట్టి, చేసేటటువంటి సేవ కాబట్టి, శుక్రవారం తమలపాకుల హారతి అమ్మవారికి, శనివారం ముత్యాల హారతి. అంటే శనివారం అయినా చేసుకోవచ్చు మన ఇది. కాకపోతే ఏంటంటే కంటిన్యూగా చేస్తే ఆ ఫలితం అనేది మనకి తెలిసిపోతుంది డిఫరెన్స్. 100%. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఖచ్చితంగా నేను కూడా చేసుకుంటాను ఇది. తప్పకుండా చేసుకో పద్మిని. రైట్, మీరు కూడా చేసుకోండి. సో మీరు కూడా ఆ హారతి సేవ చేసినటువంటి పిక్స్ నాకు పంపించండి. ఖచ్చితంగా స్రవంతి మేడం నంబర్కైనా పంపించవచ్చు, మేము ఖచ్చితంగా వాటిని డిస్ప్లే చేద్దాం అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.